ఇరాన్ ఈ యుద్ధం సంబంధించి ఈ ఒక వార్త కూడా ఒక హల్చల్ అవుతుంది. అమెరికా లొంగిపోయే వరకు యుద్ధం ఆగదు, ఇరాన్ తాజా హెచ్చరిక. తిరిగి అమెరికా లొంగిపోయే వరకు యుద్ధం ఆగదని ఇరాన్ హెచ్చరిస్తుంది. ఇక్కడ చూడండి, పశ్చిమాసియాలో ఉద్రిక్తత తీవ్రమవుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలకు ఇరాన్ గురువారం తీవ్రంగా స్పందించింది. శాశ్వత అవమానాన్ని, పశ్చాత్తాపాన్ని, లొంగుబాటును అమెరికా చవిచూసేంత వరకు ఈ యుద్ధం కొనసాగుతుందని ఇరాన్ హెచ్చరించింది. వాడి కింద పడ్డా, చతికిలబడ్డా, నష్టమైన తగ్గట్లేదు. ఇక్కడ చూడండి, శాశ్వత అవమానాన్ని, వాడు లైఫ్ లాంగ్ అరే ఇరాన్కి దెబ్బ కొట్టలేకపోయానని ఫీల్ అవ్వాలంట. పశ్చాత్తాపాన్ని, అరే అనవసరంగా చేశామరా అని రియలైజ్ అవ్వాలట. లొంగుబాటును అమెరికా చవిచూసేది. అమెరికా ఓకే ఆపేస్తున్నాం, మీ పని మీరు చూసుకోండి, మా పని మేము చేసుకుంటాం అనే వరకు యుద్ధం కొనసాగుతుందని ఇరాన్ హెచ్చరించింది. అసలు అంటే వీళ్ళు అంటే నిండా మునిగిన వాడికి చలేంటి అనే స్థాయిలో ఇరాన్ తెగించేస్తుంది. ఇరాన్ నౌకాదళం, వైమానిక దళం దారుణంగా క్షీణించిపోయాయని, ఆ దేశ నాయకత్వం భారీ నష్టాలు ఎదుర్కొంటుందంటూ ట్రంప్ బుధవారం రాత్రి చేసిన ప్రసంగానికి ఇరాన్ ఈ విధంగా స్పందించింది. ఇరాన్ సైనిక సదుపాయాలను, సామర్థ్యాన్ని దెబ్బతీసినట్టు ట్రంప్ చేసిన ప్రకటనను ఖతం అల్ అన్బియా కేంద్ర ప్రధాన కార్యాలయం అధికార ప్రతినిధి తోచిపుచ్చినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రెస్ టీవీ తెలిపింది. ఇరాన్ సైనిక బలంపై అమెరికా నిఘా అసంపూర్ణమని ఆయన వ్యాఖ్యానించారు. ఇస్లామిక్ రిపబ్లిక్ విశాల సామర్థ్యాల గురించి అమెరికాకు తెలియదని ఆయన చెప్పారు. క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించకుండా ఇరాన్ను నాటకీయంగా కట్టడి చేసినట్టు ట్రంప్ చేస్తున్న వాదనను ఆయన తోసిపుచ్చారు. మీ సైనిక శక్తి, ఆయుధాలపై మీ నిఘా అసంపూర్ణం. మా విశాల వ్యూహాత్మక సామర్థ్యం గురించి మీకు తెలియదు. మా వ్యూహాత్మక క్షిపణి ఉత్పత్తి కేంద్రాలు ధ్వంసం చేశామని భ్రమపడొద్దని ఇరాన్ ప్రతినిధి స్పష్టం చేశారు. ఏదైతే అమెరికా స్పష్టం చేసింది, ఇంకో కొద్ది వారాల్లో యుద్ధాన్ని ముగిస్తాం, ఇరాన్ని నేలమట్టం చేస్తామని చెప్తున్న నేపథ్యంలో ఇరాన్ రివర్స్లో అమెరికాకి మీరేమీ కాదు, తిరిగి మీరే అవమానపడతారు, మీరే చతికిల పడతారు, మీరే మాకు యుద్ధం ఇంక వద్దురా అని చెప్పి రియలైజ్ అవుతారు, పశ్చాత్తాపడతారట. ఆ స్థాయికి తీసుకొస్తాం, మేము దాడులు ఆపము, మీకు తిరిగి హెచ్చరిస్తున్నామని అన్నట్టుగా ఇరాన్ రివర్స్లో హెచ్చరిస్తుంది. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి వెళ్ళిపోతుంది. మొత్తం మీద అటు వాళ్ళకి నష్టమే, వీళ్ళకి నష్టము. అగ్రదేశం ఎలాగూ ఇంతవరకు చాలా దేశాలు, ఏది గడాఫీ కానీ, సద్దాం హుస్సేన్ కానీ, వాటన్నింటినీ కూడా ఏ దేశాలను, ఇరాక్ వాటి దేశాలని ఎలాగైతే కైవసం చేసుకుందో, వాళ్ళ అదుపులోకి తెచ్చుకొని అదిమి పెట్టి నొక్కి ఉంచిందో, దీన్ని అలాగే అనుకుంది. కానీ ఇరాను రాజు కంటే మొండివాడు గొప్పవాడు అన్నట్టుగా ఆ స్థాయిలో దూసుకెళ్తుంది. సో ఈ నేపథ్యంలో ఇరాన్ కూడా రివర్స్లో ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తోంది.